మేము సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ది. దాదాపు నాకు తెలిసి 33 ఇయర్స్ బ్యాక్ అని. అంతకుముందు ఎప్పుడో తెలీదు. ఒకసారి మేము ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మా మదర్కి చెప్పాము ఇలా టెంపుల్కి వెళ్ళామని. మా పేరెంట్స్ విజయవాడలో ఉండే రోజుల్లో ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళంట. అది 1993 ఆ టైము. అప్పటి నుంచి ఉందంట ఈ టెంపుల్. చాలా ఫేమస్ అంట. మా పిల్లలు అయితే చక్కగా ప్రదక్షిణలు చేస్తున్నారు. మా హస్బెండ్ ప్రతి గురువారం కూడా పల్లకి సేవకు వచ్చేవాళ్ళంట. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఈ టెంపుల్కి. వాళ్ళ కాలేజ్ దగ్గరే ఉంది. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి కూడా ఉన్నారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 3 టైమ్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దాని తర్వాత అసలు కుదరక రాలేదు. మా బాబుతో రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. మేము సండే వచ్చాము. సో ఎక్కువ అయితే జనాలు ఎవ్వరు లేరు. కానీ ప్రతి గురువారం మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. బయట నవధాన్యాలు దునిలో వేయడానికి అన్నీ అమ్ముతారు. చాలా బాగుంటుంది గురువారం రోజు వస్తే మాత్రం. సాయిబాబాకి చాక్లెట్ దండ వేశారు. మా పిల్లలు అయితే చాక్లెట్ల మీదే ఉన్నాయి వాళ్ళ చూపులన్నీ. మా హస్బెండ్ అయితే ఇంకా దేవుడికి దర్శించుకుంటున్నారు. మా హస్బెండ్ సాయిబాబాని బాగా నమ్ముతారు. ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉంటారు. షిరిడి వెళ్ళాలని నాకుంది. మరి ఆ సాయిబాబా దయ వల్ల ఎప్పుడు వెళ్తామో తెలీదు. నేనైతే ఎక్కువ పుణ్యక్షేత్రాలు ఏమీ చూడలేదు చిన్నప్పటి నుంచి కూడా. నేను చిన్నప్పుడు వెళ్ళిన ఏకైక టెంపుల్ ఏదంటే సాయిబాబా టెంపుల్ జగ్గేపేటలో. చాలా బాగుండేది. ప్రతి గురువారం వెళ్ళేవాళ్ళం సాయంత్రం పూట. సాయి నామాలు రాసేవాళ్ళం చిన్న చిన్న బుక్కుల్లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా ప్రసాదం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళం. బాగుండేది అప్పుడు. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చక్కగా. ఇంకా కాసేపు కూర్చొని అయితే బయలుదేరాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.